గత వారం 10 రోజులకెళ్ళి మనం చూస్తా ఉన్నాం. క్విట్ ప్రోకో అన్న పదాన్ని తెలంగాణలో చాలా పెద్ద మొత్తంలో వినబడుతుంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి పైన అనేకమైన కేసులు పెట్టి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తరచుగా ఈ పదం వినబడుతుంది. ఈ పదం వినబడక ముందే నేను దీని మీద కేసు పెట్టడం జరిగింది. తెలంగాణ ఈడీలా, తెలంగాణ ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో మరియు తెలంగాణ విజిలెన్స్ ఇచ్చిన. ఎందుకంటే ఈ రోజు నేను ఈ పత్రికలు ఇవన్నీ చూసి క్విట్ ప్రోకో కింద కల్వకుంట్ల తారక రామారావు గారిని అరెస్ట్ చేయబోతుండ్రు, ఆయన ఈ కార్ రేసింగ్ లో చాలా పెద్ద స్కామ్ లో పాల్పడ్డాడు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అసలు క్విట్ ప్రోకో అంటే ఏందో రేవంత్ రెడ్డి గారికి కానీ, పొంగిరెడ్డి గారికి, రాఘవ గారికి, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కన్స్ట్రక్షన్స్, అది ఎట్లా ఏ విధంగా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను ఇచ్చిన ఫిర్యాదు ఇగో, ఇది టు ది డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఎప్పుడు 7/11/2024. 2024 అంటే పోయిన సంవత్సరం 2024. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఏమని ఇచ్చిన? హ్యూజ్ స్కామ్ ఇన్ అవార్డింగ్ ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ ఇన్ ది తెలంగాణ రాఘవ కన్స్ట్రక్షన్స్ owned by Minister Pongileti Srinivas Reddy's family was awarded the contract to blatant violation of Central Vigilance Commission guidelines కు వ్యతిరేకంగా, దానికి ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా ఈ వర్క్ అలాట్ చేసింది. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన శాఖలో మరి తీసుకొచ్చిన నంబర్ 1. ఇది ఏ ప్రాజెక్టు వీళ్ళు తీసుకున్నది? 1 4,350 కోట్ల కోడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీని ప్రాజెక్ట్ అంటే ఇవి తక్కినవి మూసి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పిన ఫిర్యాదుల పేర్కొన్నాను నేను. అయితే ఇందులో 2 విభాగాలుగా దీన్ని చేసిండ్రు. తెల్లారి నేను తర్వాత అక్కడనే ఇది ఈడీ ఆఫీసులో ఇచ్చినప్పుడు కూడా నేను బాజాప్తా చెప్పిన. మరి ఒక పెద్ద భారీ స్కామ్ చేస్తుండ్రు. అందులో దాదాపు 4,350. ఓకేనా? రైట్. ఇది నేను ఆ రోజు చెప్పడం జరిగింది. తెల్లారి ఇదంతా మీడియా కవరేజ్ అంత వచ్చింది. ఓకేనా? ఇది జరిగినాక యాక్చువల్ గా క్విట్ ప్రోకో అంటే ఏందనేది నేను మీకు వివరిస్తా. ఇప్పుడు రైట్, దీని మీద ఇది ప్యాకేజ్ 1 వేసుకో, ఇది ప్యాకేజ్ 2. ఓకేనా? నా రైటింగ్ జర లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నా, కొంచెం ఇబ్బంది చూస్తుంది. L1 L2. ఓకేనా? ఇది L1 వచ్చేసి 11 అంటే 11,134 కోట్ల 144,62. ఇది L1. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే. రైట్ హ్యాండ్ తో మంచిగా రాయగలరా? అయితే ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇంట్లో L1 ఎవరు వచ్చిందనంటే, ఇక్కడ L1 ఎవరు వచ్చిందంటే పొంగిలేటి వచ్చింది. ఇది రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది. రాఘవ కన్స్ట్రక్షన్ ఎట్నుంచి ఎక్సెస్ ఎంత వేసిండ్రు? 3.9 ఎక్సెస్ వేసిండ్రు. మరి L2 ఎవరు వచ్చింది? ఇలా మెగా వచ్చిండు. ఈయన ఎంత వేసిండ్రు? 4.9 ఎక్సెస్ వేసిండ్రు. మళ్ళీ దీంతో పాటు ఇంకా L1 దీనికి ఎవరెవరు వేసిండ్రు? L&T వాళ్ళు కూడా వేసిండ్రు. ఇంకో కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు. L&T సరే, ఇంకోటి నాగార్జున వేసిండ్రు. ఓకేనా? L&T నాగార్జున. ఏమనుకోదు, లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నా అందుకని నాగార్జున వేసిండ్రు. వీళ్ళిద్దరిని కూడా టెక్నికల్ వదిలేసిన. అంటే L&T అనేటోడు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టనికి ఈయన పనికిరాడు, ఈయనకు ఈ టెక్నికాలిటీ లేదు. ఈయన ప్రపంచం అంతా అంటే ఇక హైదరాబాద్ లో జరిగే మెట్రో కట్టగలుగుతాడు, ఇంకా వేరే ప్రపంచంలో ప్రాజెక్టులు మొత్తం కట్టగలుగుతాడు. కానీ ఈ 4,000 కోట్ల 4,300 చిల్లర కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టే సామర్థ్యము L&Tకి లేదు, నాగార్జున కన్స్ట్రక్షన్ లేదు. కానీ ఎవరికి పొంగిలేటికి మాత్రం ఉన్నది, మెగా కన్స్ట్రక్షన్స్ మాత్రం ఉన్నది, ఇక ఎవరికి లేదు అనేది
వీళ్ళ వాదన. అయితే ఇక్కడ వరకు ఓకే కదా. ఇక ఇక్కడ వరకు ఓకే. సెకండ్ ఏమైందనంటే ప్యాకేజ్ నంబర్ 2. ప్యాకేజ్ నంబర్ 2 11 అంటే 1136 కోట్ల 85. ఇది ప్యాకేజ్ నంబర్ 2. టోటల్ వచ్చేసి 22,261 కోట్ల 41. అర్థమైందా? ఇది ఇప్పుడు క్విట్ ప్రో అసలు కథ చెప్తాయి. ఇక కొంచెం రైట్ హ్యాండ్తోనే చేస్తాయి. కరెక్ట్. L2 ఎవరు వచ్చిండ్రు? మెగా వచ్చిండ్రు. 3.9 4.9 చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాకేజ్ నంబర్ 2కి వచ్చినాం మనం. ప్యాకేజ్ నంబర్ 2లో L1 ఎవరు వేసిండ్రు? ఇక్కడ కూడా 3.9 వేసిండ్రు. ఎవరు వేసిండ్రు? 3.9 మెగా వేసిండు. మళ్ళా L2 ఎవరు వచ్చిండ్రు? L2 ఎవరు వచ్చిండ్రు? 4.9 వేసిండు. ఇది ఎవరికి వచ్చింది? రాఘవకు వచ్చింది. క్విట్ ప్రోకో అంటే ఇది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. 3.9 4.9 అనేది ఫిక్స్ చేసింది ఎవరు? 3.9 ఎక్సెస్ చేస్తాడు. ప్లస్ మెగా ఓడు 4.42 ఒకటి వేస్తాడు. అంటే మీరు ఏం లేదు ఇలా వైస్ వర్సా అంటే ఒకరి పేపర్ ఒకరు రాసుకుంటూ, మొదటి పేపర్ కు నీ పేపర్ నాకి, నా పేపర్ నీకి రాసుకుందాము. రెండో పేపర్ కు నా పేపర్ నువ్వు రాయి, నీ పేపర్ నేను రాద్దాం అనుకుంటున్నాము. అప్పుడు ఇద్దరు కూడా వర్కులు వస్తాయి. కాబట్టి ఇది దగ్గర ఉండి చేపించిన క్విట్ ప్రో బ్రదర్. ఇది మెగా సబ్సిడరీస్ ఎలక్ట్రాల్ బాండ్స్. ఈ బాండ్స్ లా ఇది వెస్టర్న్ యూపీఎస్సీ ట్రాన్స్మిషన్ కంపెనీ, ఎస్పీసీ, మెగా ఇంజనీరింగ్ ఇవన్నీ వాళ్ళే. ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి నిధులు ఇవి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కి ఇచ్చినటువంటి ఇవన్నీ నిధులు. ఇప్పటిదాకా నేను చెప్పిన క్విట్ ప్రో ఏదైతే ఉందో ఆ అంశము వీళ్ళు మొత్తం ఇక కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు 110 కోట్లు, 30 కోట్లు, 18 కోట్లు మొత్తం కలిసి 158 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు రేవంత్ మరి వీళ్ళు లైసెన్స్ ఏమన్నా రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేట ఆయన పెట్టుబడి పెట్టినందుకు ఆయనకు వర్కులు ఇచ్చేయమని, లేకుంటే మెగా కృష్ణారెడ్డి మీకు ఈ పైసలు వేసినందుకు మీరు ఆయన వర్కులు ఇచ్చేయమని చెప్పేసి ఏమన్నా మీరు ఆయనకు పట్టా రాసిచ్చేసిండ్రా? ఆయనకేమన్నా పట్టా రాసిచ్చిండ్రా? మీరు నీట్ గా కనబడుతుంది, సాక్ష్యం బాజాబ్తా కనబడుతుంది. ఇది ఎలక్ట్రాల్ బాండ్స్. ఎలక్ట్రాల్ బాండ్స్ బాజాబ్తా కనబడుతుంది. ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, 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 ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు? ఇంత మించిన సాక్ష్యం మీకు ఏం కావాలి? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎవరు చెప్తే ఇచ్చిండ్రు? ఈ రోజు ఈ వర్కులు మొత్తం మీరు ఎల్ఎన్టీ1 పక్కన పడేసి ఈ రోజు ఏది మీరు 3.9 4.9 అని ఒక ఫార్ములా పెట్టి ఆ ఫార్ములా ప్రకారం వీళ్ళకి వర్కులు ఇవ్వాలని చెప్పేసి మీకు ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్తే మీరు వీళ్ళకి వర్కులు ఇచ్చిండ్రు? ఒకటి ఇదొక ఎలక్ట్రాల్ బాండ్స్. ఇంకోటి 158 కోట్ల రూపాయలు. ఇది 158 కోట్ల రూపాయలు. అది మెగాది. ఇగో ఇది వెస్టర్న్ పవర్ ట్రాన్స్మిషన్. ఇంకోటి ఎస్పీసీ, ఎస్ఈపీసీ అది అయినదే, ఇది అయినదే. ఇది 30 కోట్ల రూపాయలు. ఇగో మెగా ఇంజనీరింగ్ 18 కోట్లు. ఇందాక నేను చూపించింది ఓవరాల్ గా చెప్తున్నా. 158 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు 150 మీరు దీని ఇచ్చినందుకు మీరు దానికి మొత్తము మీకు మీ టీకా రాసిచ్చేసిండ్రా? దానికి మీ టీకా రాసిచ్చిండ్రా? ఈరోజు మన ఏది కోడంగల్ ప్రాజెక్టు, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళిద్దరికి ఇవ్వాలని చెప్పేసి మెగా వాళ్ళకి ఎందుకంటే మాకు ఎలక్షన్ అప్పుడు ఖర్చు పెట్టింది కాబట్టి ఇచ్చేయాలని ఇచ్చేసిండ్రా? ఇంత మించిన సాక్ష్యాలు ఏమున్నాయి చెప్పండి? ఈ అన్ని సాక్ష్యాలు పట్టుకొని ఈ అన్ని సాక్ష్యాలు నేను హైకోర్టు, సుప్రీంకోర్టుకు తీసుకొని పోయి ఖచ్చితంగా వీటిపైన నేను క్రిమినల్ కేసెస్ అయ్యేటట్టుగా చూస్తా. వీటిని వదిలే సమస్య లేదు. నేను చెప్పినా కదా, ఇంత ముందు కూడా ఎప్పుడే చెప్పినా నేను, వీళ్ళు దొరికిపోయిండ్రు, తప్పించుకునే ఛాన్సే లేదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు. ఎంతెంత ఇచ్చిండ్రు అనేది కనబడ్డది. నేను చెప్తున్నా కూడా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వేరే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వేరే. ఈ రోజు ఉన్నది పావుల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నది. ₹1 కూడా కాదు. పావుల కాంగ్రెస్ పార్టీ, పావుల ఐడియాలజీతోని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నడుస్తా ఉన్నది.
కాబట్టి ఇలా తప్పించుకునే అవకాశం లేదు. ఇలా దొరికిపోయినరు, మీ న్యాయపరంగా దొరికిపోయినరు. నీ దగ్గర ఉన్న నువ్వు పట్టుకున్న ఏది పెద్ద కొండను దొబ్బి ఎలుకను పట్టుకున్న కేసు కాదు ఇది. ఇది బాగా జాప్త పెద్ద పందికొక్కును పట్టుకున్న కేసే ఇది. ఇలా తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. నమస్కారం. క్విట్ ప్రో అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వంల మనం తరచు వింటా ఉన్నాం. కానీ ఏదైతే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అతిపెద్ద క్విట్ ప్రో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి క్విట్ ప్రో ఇక్కడ జరిగింది. దీనిపైన నేను 7/11/2024 తెలంగాణ విజిలెన్స్ కు డైరెక్టర్ గారికి మరియు ఈడీకి రెండిట్లలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మొట్టమొదటి ప్యాకేజ్ లా 4,350 కోట్ల రూపాయలు. అందులో మొదటి ప్యాకేజీ 1134 కోట్ల 64 లక్షలు. ఇందులో 4 కంపెనీలు పాల్గొన్నాయి. 4 కన్స్ట్రక్షన్. ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అది ఎవరిదంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబస్తులు నడిపిస్తుంది ఇప్పుడు అది. తర్వాత మెగా కృష్ణారెడ్డి, ఇంకోటి ఎల్ఎన్టీ, ఇంకోటి నాగార్జున. ఈ 4 కన్స్ట్రక్షన్ కంపెనీ వస్తే ఎల్ఎన్టీ ఇక్కడ హైదరాబాద్ లో కనవాడే మెట్రో వాళ్ళే కట్టిండ్రు. ప్రపంచంలో చాలా కంపెనీలు కట్టిండ్రు. కానీ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి వాళ్ళు పనికిరాదని చెప్పేసి వాళ్ళను ఊడబిక్ పడేసిండ్రు. తర్వాత ఇంకో కంపెనీ నాగార్జున టెక్నికల్ రీజన్స్ లో 2 తీసేసిండ్రు. అలా టెక్నికల్ ఎన్ని తీసేసింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది. రెండో ప్యాకేజీ మరి ఈ ప్యాకేజ్ లా రాఘవ కన్స్ట్రక్షన్స్ L1 ఎట్లా 3.9 ఎక్సెస్ చేసి ఇది వచ్చిండ్రు. వాళ్ళకు అవార్డు చేసిన వరకు. రెండోది L2 ఎవరికి వచ్చిందనంటే మొదటి ప్యాకేజ్ లా మెగా కన్స్ట్రక్షన్స్ కి వచ్చింది. వాళ్ళు ఎంత వేసిండ్రు? 4.9 వేసిండ్రు, 4.9 వేసిండ్రు. సేమ్ ప్యాకేజ్ నంబర్ 2 కు 1126 కోట్ల 85 లక్షల రూపాయలకు సెకండ్ ప్యాకేజీ. దీనికి సేమ్ 3.9 మెగా వేసిండ్రు, 4.9 రాఘవ కన్స్ట్రక్షన్ చేసింది. అంటే L1 L2 అంటే వీళ్ళిద్దరికి బరాబర్ కేక్ కట్ చేసినట్టుగా 2 ముక్కలు బాజాప్తా చేసిచ్చిన పెద్ద మనిషి ఎవరు? కోడంగల్ ఎమ్మెల్యే, కోడంగల్కి నేతృత్వం వహిస్తున్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాజాప్తా మధ్యలో కోసి ఇది ఇచ్చిండ్రని చెప్పి నీతి కనబడ్డది. మరి వీళ్ళకే ఎందుకు ఇచ్చిండ్రు? వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇయ్యలే అంటే వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. వాళ్ళు పైసలు ఎవరికి ఇచ్చిండ్రు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చిండ్రు? మెగా కన్స్ట్రక్షన్ 158 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా మ్యాప్ లో మొత్తం చూపించడం జరిగింది. ఇవన్నీ దాని డాక్యుమెంట్లు, ఏ కంపెనీ ఎంతెంత ఇచ్చిండ్రు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి బాజాప్తా ఎంతెంత ఇచ్చిండ్రు, ఎప్పుడెప్పుడు ఇచ్చినని. ఇది ఎలక్ట్రాల్ బాండ్ కు సంబంధించింది. ఇక మరి మెగాకు అందుకోసం ఇచ్చిండ్రు. మెగా సంఘశీల ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంజనీర్స్ బాజాప్తా చెప్పిండ్రు దీన్ని బ్లాక్ లిస్ట్ ఎక్కియాలి, తెలంగాణ ఏ వర్క్ కూడా ఇయ్యద్దు, తీసుకుపోయి జైల్లో పెట్టాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ లేదు నాకు ఫెయిల్ అయిన వాళ్ళే కావాలి, ఎందుకంటే నేను జైలుకు పోయినోని, నేను రెడ్ హ్యాండ్ దొరికినోని, నా సొంటోళ్ళు కాంట్రాక్టర్ ఉండాలి కానీ బుద్ధిమంతుల కాంట్రాక్టర్ నాకు అవసరం లేదు, నా బ్లాక్ లిస్ట్ ఎక్కినోడే నాకు కావాలి, మెగా కృష్ణకే నేను వర్క్ ఇస్తా అని చెప్పి బాజాప్తా తీసుకొచ్చి ఈ రోజు వర్క్ ఇచ్చే పరిస్థితి. మరి ఆయనకి ఇచ్చింది. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చిన, పొంగలేటికి ఎందుకు ఇచ్చిందంటే పొంగిలేటి ఎలక్షన్స్ లో ఖర్చు మొత్తం నేనే పెడతా, ఎక్కడ ఎలక్షన్స్ అయినా నేనే పెడతా, డబ్బులు నేనే ఇస్తా అని చెప్పేసి ఆయనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఈ 2 నంబర్లు 3.9, 4.9 ఈ 2 కూడా రాసుకోమని చెప్పేసి చిన్న చిట్టీలో రాసి ఈ నకల కంపెనీకి, నకలు కొట్టే కంపెనీకి, కాపీలు కొట్టే కంపెనీకి, చూసి రాసే కంపెనీకి, మెగాకు, రాఘవ కన్స్ట్రక్షన్ ఇద్దరు ఇస్తే ఇద్దరు బాజాప్తా రాసుకున్నావు. నువ్వేం రాసుకున్నావు? నువ్వు ఇది రాసుకున్నావు. నేనెంత రాసుకోవాలి చేసిండ్రు. ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద స్కాము, అతి పెద్ద స్కాము క్విట్ ప్రో అని అంటే రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. ఎందుకంటే అది ఇంగ్లీష్ పదం కాబట్టి ఆయనకు అర్థమైతే లేదు. క్విట్ ప్రో అని అంటే ఇగో బాజాప్తా ఇగో L1 L2 L1 ఇది మెగా, ఇది రాఘవ. ఇంట్లో L1 లా ఈయన 3.9 వేసిండు, రాఘవ 3.9 వేసిండు, మెగా 4.9 వేసిండు. మళ్ళా ఇక్కడ L2 లా మెగా 3.9 వేసిండు, రాఘవ 4.9 వేసిండు, 4.9 రాఘవ వేసిండు. అంటే ఈ 2 అంకెలు ఎవరు రాసి ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరే రాస్తారు, మీరు తప్ప ఎవరు రాయారు. మరి నాకు తెలియదు, ఇది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే తెలుసు, నాకు తెలియదు అంటే మీరు ఇద్దరు కలిసి చెప్పాలి. మరి మీరిద్దరు కలిసి చెప్పాలి. ఈ రోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి, సరే ఆయన పాత్ర ఉన్నా లేకున్నా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
రేవంత్ రెడ్డి గారు మీరు ముగ్గురు కూర్చొని గాంధీ తాత ముగ్గురు కోతులు లెక్క చెవులిప్పి నోరు తెరిచి కళ్ళు తెరిచి మీరు దీని గురించి మీరు ముచ్చట చెప్పాల్సిన అవసరం తెలంగాణ. ఖచ్చితంగా నేను దీని మీద సుప్రీంకోర్టుకు పోతా, హైకోర్టుకు పోతా. ఎందుకంటే ఆల్రెడీ నేను విజిలెన్స్ కి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన, అక్కడికి వెళ్ళి యాక్షన్ రాలేదు. ఈ రోజు నా దగ్గర బాధాప్త సాక్ష్యాలు ఉన్నాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇచ్చిన వాళ్ళకే తెలంగాణ వర్కులు ఇస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మార్చుకున్నారు, ఎథిక్స్ మార్చుకున్నాయి, ఐడియాలజీ మార్చుకున్నాయి. దొరికిన వాళ్ళు దొంగతనంగా రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళకే ముఖ్యమంత్రి పదవులు ఇస్తామంటుండ్రు. వాళ్ళకే బ్లాక్ లిస్ట్ ఎక్కిన వాళ్ళకు రాఘవ కన్స్ట్రక్షన్స్, మన మెగా కన్స్ట్రక్షన్స్ అసంటోళ్ళకి కాంట్రాక్ట్ వర్కులు ఇస్తామంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది ఉన్నది అని చెప్పేసి బాధాప్త నేను హైకోర్టు తలుపు దాడతా, సుప్రీంకోర్టు తలుపు దాడతా. నేను ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఖజానా దోసుకోవడానికి లైసెన్స్ తీసుకున్న ఈ వీళ్ళై ముక్కు ఖచ్చితంగా పిండుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.